స్ట్రెస్, యాంగ్జైటీ మరియు డిప్రెషన్ అనేవి ఇప్పుడు ప్రతి ఇంట్లో వినిపిస్తున్నాయా? హాయ్, నా పేరు డాక్టర్ మురళీధర్, మీ న్యూరో సైకియాట్రిస్ట్ని. మోడర్న్ లైఫ్లో స్ట్రెస్, కంపారిజన్, సోషల్ మీడియా మరియు వర్క్ ప్రెషర్ లాంటివి చాలా ఎక్కువ అయిపోయాయి. అందుకే మన బ్రెయిన్ కూడా అస్సలు దొరకడం లేదు. అందుకే ఈ మధ్య మానసిక సమస్యలు చాలా ఎక్కువైపోయాయి. దీనివల్ల మీకు చిన్నగా నిద్ర సమస్యలు, చిరాకు పడడం, ఎక్కువ ఆలోచనలు రావడం వంటి ఇబ్బందులు వస్తున్నాయా? మీ యొక్క మానసిక సమస్యల యొక్క లక్షణాలు కావచ్చు. దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్, కౌన్సిలింగ్ మరియు మెడిసిన్స్ ద్వారా తగ్గించుకోవచ్చు. ఎర్లీగా హెల్ప్ తీసుకుంటే ఇబ్బంది నుంచి త్వరగా బయటపడవచ్చు. రెగ్యులర్ స్లీప్, ఫిజికల్ యాక్టివిటీ, హెల్తీ రిలేషన్షిప్ మరియు ప్రాపర్ స్క్రీన్ టైం వంటి పవర్ఫుల్ హ్యాబిట్స్తో మనం మన మెంటల్ హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి మనం ఈ పేజ్లో మెంటల్ హెల్త్ టిప్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన పేజ్ని ఫాలో అవ్వండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రాత్రి 11 అయినా సరే పాత విషయాలు పదే గుర్తొస్తున్నాయా? నేను అలా చెప్పకుండా ఉండాల్సింది, వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో అని బ్రెయిన్ పదే రిపీట్ చేస్తుంది. దీన్ని రుమినేషన్ అంటారు. స్ట్రెస్ లేదా యాంగ్జైటీ ఎక్కువ అయినప్పుడు తరచుగా ఇలా అవుతూ ఉంటుంది. నైట్ టైం చాలా సైలెంట్గా ఉండడం వల్ల మన బ్రెయిన్ ఓల్డ్ మెమోరీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఒక సింపుల్ టెక్నిక్తో దీన్ని చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. అదేంటంటే, ఇది జస్ట్ ఒక ఫ్యాక్ట్ మాత్రమే మనం మనసులో అనుకోవాలి. అప్పుడు అది నిదానంగా తగ్గిపోతుంది. అయినా సరే మీకు తగ్గకపోతే క్యాప్షన్లో మరికొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఉన్నాయి. వాటిని ట్రై చేసి చూడండి. ఈ బ్రెయిన్ కూడా రాత్రి ఇలాగా ఆలోచిస్తుందా? అయితే కామెంట్లో ఎస్ అని చెప్పండి అని మన వీడియోస్ని ఫాలో చేయండి. సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేసిన తర్వాత మీ లైఫ్ మీకు ఎప్పుడైనా చాలా బోరింగ్గా అనిపించిందా? ఇక్కడ ప్రాబ్లం సోషల్ మీడియా కాదు. స్క్రోలింగ్ చేసేటప్పుడు మన బ్రెయిన్ ఆటోమేటిక్గా కంపారిజన్ని స్టార్ట్ చేస్తుంది. మనం వాళ్ళ హైలైట్స్ని మన రియల్ లైఫ్తో కంపేర్ చేస్తాం. కానీ సోషల్ మీడియాలో కంప్లీట్ రియాలిటీ ఉండదు. అందుకే కొన్నిసార్లు మనం తక్కువ అని, నా లైఫ్ ఎందుకు ఇలాగుంది అనే థాట్స్ వస్తూ ఉంటాయి. ఈ కంపారిజన్ సైకిల్ అనేది మనల్ని చాలా లోగా ఫీల్ చేస్తుంది. ఒక సింపుల్ ట్రిక్తో దీని నుంచి మనం త్వరగా బయటపడవచ్చు. అదేంటంటే, మనల్ని లోగా ఫీల్ చేసే అకౌంట్ని టెంపరీగా మ్యూట్ అయినా చేయండి లేదా అన్ఫాలో చేయండి. అయినా సరే మీకు ఇంకా ఇబ్బందిగా అనిపిస్తే క్యాప్షన్లోని మరికొన్ని టిప్స్ను ట్రై చేయండి. మీకు ఎప్పుడైనా ఇలా అనిపిస్తే కామెంట్లో ఎస్ అని చెప్పండి. మరియు మా వీడియోస్ నచ్చినట్లయితే మన పేజ్ని ఫాలో అవ్వండి. ఇష్టమైన వారు వదిలి వెళ్ళిపోయాక మీ లైఫ్ చాలా ఎంప్టీగా అనిపిస్తుందా? కొన్నిసార్లు లోన్లీనెస్ వాళ్ళు వదిలి వెళ్ళిపోవడం వల్ల కాదు, వాళ్ళు ఇచ్చిన కంఫర్ట్ని మీరు మిస్ అవుతున్నారు. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన కంఫర్ట్, అండర్స్టాండింగ్ మరియు అటెన్షన్ గుర్తొస్తూ ఉంటుంది. అందుకే మైండ్ మళ్ళీ అతన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఒకే ఒక సెల్ఫ్ చెక్ క్వశ్చన్తో దీని మీద మీకు క్లారిటీ వస్తుంది. అదేంటంటే, ఇప్పుడు నా లైఫ్ ఫుల్గా సాటిస్ఫైయింగ్గా ఉంటే నేను ఇంకా లోన్లీగా ఫీల్ అవుతున్నానా అనే విషయం మీద మీకు క్లారిటీ వస్తే మీ లైఫ్ని మీరు బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీరు ఇంకా రిలేషన్షిప్ లోన్లీనెస్తో స్ట్రగుల్ అవుతున్నారా? క్యాప్షన్లో మరికొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అవి ట్రై చేసి చూడండి. మీరు ఇలా ఇబ్బంది పడుతుంటే కామెంట్లు ఎస్ అని చెప్పండి. మరి మన పేజ్ని ఫాలో చేయండి. నెక్స్ట్ 5 సెకండ్స్లో పింక్ ఎలిఫెంట్ గురించి ఆలోచించకండి. పింక్ ఎలిఫెంట్ గుర్తొచ్చిందా? అదే మన బ్రెయిన్ పనిచేసే ఇంట్రెస్టింగ్ విధానం. మనం ఏ విషయం గురించి ఆలోచించొద్దు అనుకుంటున్నామో బ్రెయిన్ అది నిజంగా ఉందా లేదా అని పదే చెక్ చేస్తుంటుంది. అందుకే మనకి ఇష్టం లేని ఆలోచనలు మరి విషయాలను ఫోర్స్గా ఆపడానికి ట్రై చేస్తే అవి పదే ఎక్కువగా గుర్తొస్తుంటాయి. ఒక సింపుల్ టెక్నిక్తో దానిని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే, మనం దానిని ఆపకుండా ఇది జస్ట్ ఒక ఆలోచన నోటీస్ చేస్తే గ్రాడ్యువల్గా అదే తగ్గిపోతుంది. మీరు ఇంకా ఓవర్ థింకింగ్తో స్ట్రగుల్ అవుతూ ఉంటే క్యాప్షన్లోని మరికొన్ని టెక్నిక్స్ను ట్రై చేసి చూడండి. మీకు ఎప్పుడైనా జరిగిందా? కామెంట్లో ఎస్ అని చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫాలో చేయండి.